ఈ యొక్క సమయంలో లాస్ట్ వీక్ మనం ఒక వ్యక్తిని గురించి మనం చూసాం. ఎవరతను? దోయేగు. ఓకే, ఇంకొక వ్యక్తిని ఈరోజు మనం చూడబోతున్నాం. ఆయన ఎవరంటే దావీదు. దోయేగు దుష్ట సంబంధి, దుష్ట కార్యాలు చేశారు. దావీదు దేవుని యొక్క సంబంధి, దేవుడికి ఇష్టపడే కార్యాన్ని చేశారు. కాబట్టి 52వ కీర్తన 8వ చరణాన్ని మనం చదువుకుందాం అందరం కూడా కలిసి. కీర్తనలు 52 8వ చరణం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉన్నాను. చాలు, నా వైపు చూడండి. ఇక్కడ దావీదు తన గురించి మాట్లాడుకుంటూ, దోయేగు నువ్వు అలాగున్నావు, నేను నీలాగున్నాను, నువ్వు చేసిన కార్యాలు నేను చేయను, నువ్వు ఉండే స్థలంలో నేనున్నాను, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉంటాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఇక్కడ మనకు కనపడే పదాలు ఏంటంటే పచ్చని ఒలీవ చెట్టు, తర్వాత మందిరము, తర్వాత నేనైతే అంటే ఎవరు? దావీదు. అంతే, 3 పదాలు. మొదటిది ఒలీవ చెట్టు, రెండవది మందిరం, తర్వాత దావీదు. మందిరానికి దావీదుకు ఉన్న అనుభవాన్ని, మందిరానికి దావీదుకున్న సంబంధాన్ని ఇక లోకములో ఉన్న ఏ సంబంధంతో పోల్చలా. ఆ యొక్క సంబంధాన్ని గురించి వేటిని వాడలా, ఒకటి దాన్ని మాత్రం వాడాడు. దేన్ని వాడాడంటే ఒలీవ చెట్టును వాడాడు. యాక్చువల్గా మనం గమనించినప్పుడు దావీదు తన భార్యను ఎంతగానో ప్రేమించాడు. ఆ బంధంతో పోల్చలా. తన కుమారుడైన అబ్షాలోమును ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి ఆ యొక్క తండ్రి కుమారుల మధ్య ఉండే బంధముతో దాన్ని పోల్చాల. తర్వాత దేవుడిచ్చిన రాజ్యం అంటే దావీదుకి ఎంతో ప్రేమ. ఆ రాజ్య బంధముతో పోల్చాల. మరి దేవుడు దేంతో పోల్చాడని మనం ఆలోచన చేసినప్పుడు ఈ లోకములో అనేకమైన చెట్లు ఉన్నాయి. లెబనోను వృక్షం అల్లా, దేవదారు వృక్షం, ఇవన్నీ చాలా గొప్ప వృక్షాలు. వాటితో పోల్చలా. మరి దేంతో పోల్చాడంటే ఒలీవ చెట్టుతో పోల్చాడంటే ఈ ఒలీవ చెట్టులో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలు ఏంటో ఈరోజు దావీదు గారినే మనం అడుగుదాం. దావీదు గారు దేవుని యొక్క మందిరముతో మీకుండే సంబంధాన్ని ఇక లోకములోని ఇక ఏ చెట్లతో పోల్చలేదు, ఏ మనుషులతో పోల్చలేదు, ఏ సంబంధాలతో పోల్చలేదు. మీరు దేంతో పోల్చారంటే ఒలీవ చెట్టుతో మీరు పోల్చారు. ఆ యొక్క ఒలీవ చెట్టుకున్న ప్రత్యేకతలు ఏంటయ్యా అని దావీదు గారిని అడిగితే ఆ దావీదు గారే చెప్తారు మనకి. కాబట్టి ఈరోజు ఇక్కడ మనం అందరం కూడా దావీదు ఏ రకంగా స్టేట్మెంట్ ఇచ్చాడో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉందును. అలాగే ఈ మెసేజ్ కంక్లూజన్ అయ్యే లోపల మనము కూడా మన నోట్లోంచి ఈ మాట రావాలి, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉంటాను. అప్పుడు ఇక మెసేజ్ ఇక జీవితంలో దేవుడిచ్చిన ఇక మెసేజ్ నువ్వు స్వీకరిస్తున్నట్లు. అలా కాకుండా అలాంటి తీర్మానం తీసుకోకుండా నువ్వు ఎలాగొచ్చావో అలాగే వెళ్ళిపోయావు అనుకో, నువ్వు ఇక్కడ గడిపిన సమయం అదంటే ఒక వృధా సమయంగా నీకు జీవితంలో ఉండొచ్చు. కాబట్టి నేను సమయం తక్కువ ఉంది కాబట్టి క్లుప్తంగా నేను ఈ ఒలీవ చెట్టుకున్న 3 ప్రత్యేకతలు మీకు తెలియజేస్తాను. మొట్టమొదటి ప్రత్యేకత, ఈ ఒలీవ చెట్టు మరణము లేని చెట్టు. ఏంటంటే పాస్టర్ గారు మీరు ఎలా చెప్తారు అది? దానికి బైబిల్లో ప్రూఫ్ ఏముంది?
బైబిల్లో ప్రతి దానికి కూడా సమాధానం ఉంది. భూప్రళయం వచ్చింది ఎవరి కాలంలో? నోవహు కాలంలో 40 దివారాత్రులు ఆకాశపు తూములు విప్పబడ్డాయి. కొంచెం వర్షంకే విజయవాడ తలదెల్లిపోయింది. కానీ అక్కడ 40 దివారాత్రులు ఆకాశపు తూములు విప్పబడ్డాయి. బహు భయంకరమైన ప్రళయం వచ్చింది. ఆ ప్రళయంలో భూలోకమంతా కూడా ఏంటంటే నశించిపోయింది. భూలోకంలో మనుషుల దగ్గర నుంచి, జంతువుల దగ్గర నుంచి, ఒక్క నోవహు ఓడలో ఉన్న అవి తప్ప మిగతా సమస్త సృష్టి కూడా ఏమైపోయిందంటే నాశనం అయిపోయింది. అన్ని చెట్లు నాశనం అయిపోయాయి, అన్ని జంతువులు చచ్చిపోయాయి, మనుషులు చచ్చిపోయాయి. తర్వాత జరిగిన పరిస్థితి ఏంటంటే ఆ యొక్క నీళ్లు ఇంకటం మొదలుపెట్టిన తర్వాత నోవహు ఏం చేస్తాడంటే ఒక పావురాన్ని విడిచిపెడతాడు. ఆ పావురం ఏం తీసుకొస్తుంది? తుంచబడిన ఒలీవ ఆకుని తీసుకొస్తుంది. ఏంటి దాని అర్థం? అదే ఎందుకు తీసుకురావాలి? దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు గ్రహించవలసింది ఏంటో తెలుసా? ఇక భూలోకంలో అన్ని వృక్షాలు అవి మరణించినా కానీ ఒలీవ చెట్టు మాత్రం ఏంటంటే అది సజీవముగా ఉన్నది. అందుకనే నేనైతే దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను అని దావీదు చెప్పటం యొక్క ప్రత్యేకత ఏంటంటే నాకు దేవుని మందిరానికి ఉన్న సంబంధం ఎప్పుడూ చనిపోదో. ఏంటి? నాకు దేవుని మందిరానికి ఉన్న సంబంధం ఎప్పుడు గతించదు. దానికి సాదృశ్యముగా ఇక ఒలీవ చెట్టు మనకు కనిపిస్తుంది. ఇక ప్రశ్న వేస్తాను. మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఈరోజు నువ్వు బాప్తిసం తీసుకున్న ఆ ఆదివారం నుంచి ఇప్పటి వరకు దేవుని యొక్క మందిరంలోని యొక్క ఆదివారపు ఆరాధన గురించి మాట్లాడుతున్నాను. నేను మిగతా వాటి గురించి మాట్లాడుతాను, ఒక్క ఆదివారం ఆరాధన గురించి మాట్లాడుతాను. నువ్వు బాప్తిసం పొందిన ఆ ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నీ జీవితంలో దేవుని యొక్క మందిరముతో నీ సంబంధం ఎన్నిసార్లు చచ్చిపోయింది? అంటే దేవుని మందిరానికి రాకపోయినట్టే సంబంధం చచ్చిపోయినట్టే. కానీ దావీదు అంటున్నాడు, నేను మిగతా వాళ్ళలాగా ఉండను. నేనైతే దేవుని యొక్క మందిరముతో నా సంబంధం ఎప్పుడు సజీవముగా ఉంచుకుంటాను. నేను దేవుని యొక్క మందిరముతో నా సంబంధాన్ని నేను చంపుకోను. దేవుని యొక్క మందిరముతో నా సంబంధాన్ని పదిలంగా నేను భద్రపరుచుకుంటాను అని ఒక స్టేట్మెంట్ ఆయన ఇవ్వగలుగుతున్నాడు. మనకి చాలా ఈజీ అండి. ఎన్నో ఆదివారాలని ఈ లోకంలోని కొన్ని కారణాల వల్ల, పెళ్ళి ఉందని చెప్పి, ఫంక్షన్ ఉందని చెప్పి, తర్వాత ఎవరో చనిపోయారని చెప్పి, ఏదో చేయాలని చెప్పి ఎన్నిసార్లు దేవుని యొక్క మందిరపు ఆరాధన మనం ఎగ్గొట్టామో ఆలోచించాము. దావీదు ఏం చెప్తున్నాడో తెలుసా? నా యొక్క జీవితంలో దేవుని యొక్క మందిరముతో నాకుండే సంబంధం అది సజీవంగా నేను ఉంచుకుంటాను. నా జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నేను ఇస్తాను. నా యొక్క జీవితంలో గొర్రెల కాపరిగా ఉన్న నన్ను ఇక స్థితికి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆయన యొక్క కృతజ్ఞత చెల్లించకుండా ఇక లోకంలో నేను ఉండలేను. ఆదివారం అనేది నా యొక్క జీవితంలో ఒక ప్రభు దినం కాబట్టి ఆ ప్రభు దినాన్ని ప్రభువుకు నేను ఇస్తాను. నా యొక్క సొంత పనులకు, సొంత కార్యాలకి, ఇతరులు సంతోషపెట్టడానికి నేను వాడను. ఆ యొక్క దినాన్ని, ఒక్క దినాన్ని, ఆ కొంత సమయాన్ని ప్రభువు కోసం నేను ఇస్తాను. ఎందుకంటే నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు బైబిల్ చెక్కలేదు. మనము అపరాధముల చేత, పాపముల చేత ఏంటి? పాపముని చంపేస్తాం.
అందుకే దాని అర్థం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నన్ను. అంటే అపరాధములు పాపములను ఏం చేస్తాయి? చంపేస్తాయి. బైబిల్లో పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంటి ఆ ఆజ్ఞ? 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. దాంట్లో ఒక ఆజ్ఞ ఏంటి? విశ్రాంతి దినమున పరిశుద్ధంగా నువ్వు ఏం చేయాలి? ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే ఏం చేసినట్టు? పాపం చేత చచ్చిపోయినట్లు. నువ్వు అనుకుంటున్నావు ఒక ఆదివారం కదా రాకపోతే ఏమవుతుందో తెలుసా? దేవునితో నీ సంబంధం చచ్చిపో. ఆ రోజు దేవుని దృష్టితో నువ్వు చచ్చిపోయిన వాడివే. ఒక కుటుంబం ఆదివారం ప్రార్థన రాకుండా ఉన్నట్లయితే ఆ దినం నువ్వు అనుకుంటున్నావు పాస్టర్ కోసం కాదు దేవుని మందిరానికి వచ్చేది, ఇంకొకరిని సంత పెట్టేదానికి దేవునికి మందిరానికి వచ్చేది. దేవునిలో నువ్వు జీవించేదానికి, దేవునిలో నేను బతుకున్నాను, దేవునిలో నేను ఉన్నాను అని చెప్పేదానికే దేవునికి మందిరానికి నువ్వు వస్తున్నావు. దీన్ని నువ్వు గుర్తెరుగు. ఎన్నో సాకులు చెబుతాం, ఎన్నో సాకులేండి. ఎవరి రక్షణ వారిది. జ్ఞాపకం చేసి పక్కడు చెప్పు. ఎవరి రక్షణ వారిది. కాబట్టి ఏం చేయాలి? నీ రక్షణ నువ్వు కాపాడుకో. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు నేను చెప్తున్నాను కదా, నీ విషయం నువ్వు ఆలోచించే. నువ్వు పరలోకం ఉండే దానికి నువ్వు తీర్మానం తీసుకో. దేవునికంట అందరూ కూతుర్లు కొడుకులే, మనవరాలు లేరు. ఏంటి ఆ స్టేట్మెంట్? తండ్రి రక్షణ తండ్రిదే, బిడ్డ రక్షణ బిడ్డదే, తల్లి రక్షణ తల్లిదే, తాత రక్షణ తాతదే, మామ రక్షణ మామదే. దాని అర్థం ఏంటి? ఎవరి రక్షణ వారిదే. మనం ఏం చేస్తాం? తండ్రి రాకపోతే కొడుకు రాడు, కొడుకు రాకపోతే తండ్రి రాడు, ఇద్దరు రాకపోతే ఆమె రాదు. ఏంటి కథ? ఏంటి కథ? అసలు దేవుని నువ్వు ఆలోచన చేసావు, అర్థం చేసుకున్నావు? అసలు దేవుని యొక్క కాన్సెప్ట్ అర్థమైందా నీకు? మళ్ళా బాప్తిజం పొందాం, మళ్ళా క్రైస్తవులు విశ్వాసం. వామో తెలుగు భాష ఆలోచన చేద్దాం. ఆలోచన. చర్చికి వస్తే నువ్వు బాగుపడతావు. అర్థమైందా? ఎవరో కోసం చర్చికి రాకు, నీ కోసం, దేవుని కోసం దేవుని మందిరానికి రా. దేవుని నిన్ను ప్రేమించి సహవాసాన్ని ఇచ్చాడు. ఎందుకు తెలుసా? దేవునితో నీ సంబంధం చచ్చిపోకుండా ఉండాలని, దేవుళ్ళు నువ్వు బతకాలని చెప్పి దేవుడికి మందిరాన్ని మనకి ఇచ్చాడు. ఇలాంటి మందిరాలు అనేక మందిరాలు ఇచ్చాడు. నువ్వు ఈ మందిరానికి రమ్మని చెప్పట్లనే. దేవుడు ఏ మందిరంలో నేను స్థాపించాడో ఆ మందిరంలో నమ్మకంగా ఉండు. ఒకవేళ ఇక మందిరంలో ఆత్మీయతలో నీకు లేదనుకుంటున్నావేమో, అలాగైతే నీ ఇష్టం. కానీ ఒకటి, ఇంట్లో ఉండకు. ఎక్కడైనా వెళ్ళు, ఎక్కడైనా దేవుని ఆరాధన చేయి. కారణం ఏంటంటే దేవునితో నీ సంబంధాన్ని చంపుకో. అది ప్రేమతో 2 చేతులు జోడించి మీకు తెలియజేయాలి. నీకు రోగం వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు ఎవరు కావాలి? నీకు ఏం కావాలి? నాయనా నాయనా అయ్యో. బాగున్నప్పుడు ఆ నాయన రమ్మంటున్నాడు, రారా నా దగ్గర రారా, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాళ్ళారా, బయట ఉంటారు ఎందుకు, లోపల రారా, లోపల రా. ఆయనను దీవించేయాలి, ఆయనను బలపరచాలి, ఆయనను ఆశీర్వదించాలి. కానీ నువ్వు మాత్రం ఏంటి? నీ ఖాళీ ఉన్నప్పుడు చేతులు కూడా వస్తావు. అంటే దేవుడు అంత చీపా నీకు? ఎవరు అడిగే అనుకోండి, బ్రదర్ ఎందుకు రాలేదంటే కొంచెం బిజీ. అబ్బో వీడు ప్రైమ్ మినిస్టర్, దేవుని కంటే బిజీ అంటే అసలు దేవుని అర్థం చేసుకో. ఎవడైనా దేవునికి మందిరానికి ఎందుకు రాలేదు బిజీ అని చెప్తే వాడు ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఆత్మీయంగా వాడు చచ్చిపోయాడు, బతుకున్నాడు మాట్లాడు. కానీ జీవం ఇచ్చిన దేవుణ్ణి వాడికి జీవితంలో ముందు పెట్టుకుంటాడు. జీవం ఇచ్చిన దేవునికి ప్రాధాన్యత ఇస్తాడు. నా జీవితంలో ఏదైనా కానీ ఆయనకే ప్రథమ స్థానం. కొంతమందికి ఏంటంటే ఆదివారమే దొరుకుద్దండి. ఏంటి? గెట్ టుగెదర్స్, పిక్నిక్లు అంట. ఒక యవనస్తులు ఏంటంటే నా దగ్గరకు వచ్చి చెప్పాడు, అన్న పిక్నిక్ వెళ్తున్నావు అన్న అన్నాడు. ఓకే అవునా, ఎక్కడికి వెళ్తున్నావు రా అన్న. ఎక్కడికండి? బీచ్ అన్నా. బీచ్కా? ఓకే సరే. ఎప్పుడు వెళ్తున్నారా అన్న. ఇప్పుడంటే ఏమన్నా అని నడుస్తున్నాడు. చెప్పండి రా. ఇప్పుడేంటన్నా, ఒక ఆదివారం సెలవు కదా అన్న, అందుకని ఆ రోజు పెట్టుకున్నాం అన్నా అన్నారు. కొనుక్కుతున్నారు. రే నిలబడతలేదు, గడ్డి చెప్పరా.
అన్న ఆదివారం సెలవు కాబట్టి అన్న వాడు కొంచెం కొంత ఉంటాడు కదా, కుర్రోడు కొంచెం ధైర్యం కూడా ఉంటాడు కదా, వాడు ధైర్యం పెట్టి చెప్తున్నాడు, అన్న ఆదివారం సెలవు కదన్నా, అందుకని ఓకే వెళ్ళి ఏం చేస్తారా అన్న. వెళ్ళి ఏం చేస్తామన్నా, అక్కడ పలావ్ భలే చేస్తారన్నా, ఒక పలావ్ ప్యాకెట్ తీసుకుంటామన్నా, అక్కడ దాని జతలో ఒక సొంత ప్యాకెట్ తీసుకుంటామన్నా, నేను థమ్స్అప్ లేదా కోక్ బాట్లో ఏదో తీసుకుంటామన్నా, ఒక దుప్పటి తీసుకెళ్తామన్నా, దుప్పటి తీసుకెళ్ళి ఆ యొక్క బీచ్ పైన పరుచుకొని అన్నా ఆ కెరటాలు ఎలా వస్తూ ఉంటే అన్నా ఆ పలావ్ ప్యాకెట్ విప్పి ఇంకా తింటా ఉండి ఒక గొక్క ఈ థమ్స్అప్ వేసుకుంటే అన్నా ఓకే గుడ్రా తమ్ముడు బలి వర్ణించేవరా. దేవుడికి వాక్యాన్ని కూడా మేము ఇలా వివరించలేము, వర్ణించలేము. నువ్వు అంత పక్కగా పిక్నిక్ గురించి నువ్వు వర్ణిస్తున్నావురా. సరే ఇంకా నేను ఊరుకుంటాను వాడిని అన్నాను. సరేరా, ఈ దిక్కుమాలను పని చేసేదానికి ఆదివారం నీకు కావాలా? ఏ సోమవారం లేదా, మంగళవారం లేదా, బుధవారం లేదా? ఏ ఒక ఆదివారం తగలడాలి అక్కడికి నువ్వు? ఏ సోమవారం అక్కడ కెరటాలు రావా? ఏ మంగళవారం పలావ్ ప్యాకెట్ దొరకదా? ఏ బుధవారం థమ్స్అప్ బాటిల్ దొరకదా? దుప్పుడు దొరకదా? ఫ్రెండ్స్ దొరకరా? అప్పుడు సీరియస్గా ఆలోచించేద్దాం. మనం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అలాంటి బ్యాచే. అందుకని దేవుడు ఇక్కడ నుంచి అలాంటి పనులు చేస్తే ఈ రోజు నుంచి దానికి కట్ట. కారణం ఏంటంటే దేవుడు నిన్ను పచ్చని ఒలివ చెట్టు వలె దేవుని యొక్క మందిరంలో ఉండాలని కోరుకున్నాడు. ఒలివ చెట్టుకి దానికి సాదృశ్యం అంటే అది మరణము లేని చెట్టు. ఎందుకు దావీదు దాంతో కూర్చోడంటే, దేవా మరణముతో నాయన దేవుని యొక్క మందిరంలో ఉన్న నాయన ప్రభు ఎప్పుడు జీవించి ఉంటాను నాయన, ఆ సంబంధం ఎప్పుడు చచ్చిపోకూడదు. ఆదివారం యొక్క ప్రాధాన్యత ఏది క్లియర్ తెలుసుకున్నాడు. ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, దేవునికి మందిరముతో దేవునికి ఆరాధనతో నాకున్న సంబంధము చనిపోకూడదు, ఎప్పుడు అది సజీవముగానే ఉండాలి అనే తీర్మానం తీసుకున్న వాళ్ళు ధన్యులు. నిజంగా జరిగింది. ఒక సేవకుడు సేవ చేస్తున్నాడు. 10 సంవత్సరాలు పిల్లలు లేరు. 10 సంవత్సరాలు పిల్లలున్నాయి. 10 సంవత్సరాల తర్వాత కన్నీటి ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనతో ఒక చక్కటి అబ్బాయిని దేవుడు ఆ దంపతులకు ఇచ్చాడు. ఆ యొక్క బాబుని దేవుని యొక్క భయంలో పెంచుతున్నారు, దేవుని యొక్క భక్తితో పెంచుతున్నారు. వాడు 13 సంవత్సరాల వయసు వచ్చేసరికి చక్కగా ప్యాడ్ వాయిస్తాడు, చక్కగా ఆరాధన నడిపిస్తాడు, చక్కగా దేవునిలో వాడు బలపడుతున్నాడు. ఆ రకంగా ట్రైన్ చేశాడు పాస్టర్ గారు. కాబట్టి జ్యేష్ఠ సంతానం కాబట్టి ఎవరికి? అది దేవునికే అనే ఒక ఉద్దేశంతో లేక కలిగిన ఆ యొక్క బిడ్డ అంటే వాళ్ళకి ప్రాణం. ఓకే, ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ యొక్క పాస్టర్ గారు ఆరాధనకు సిద్ధమవుతున్నారు. 7 o'clock ఆరాధన వాళ్ళకి. ఓకే, 7 o'clock ఆరాధన టైంలో వాళ్ళ అమ్మగారు వచ్చి హడావిడి పడిపోతూ అబ్బాయిని లేపుతుంది. రే లెగరా, టైం అయిపోతుందిరా, టైం అయిపోతుంది, లేగు లేగు లేగు. అప్పుడు అబ్బాయి లెగట్లా, టైం అయిపోతుంది వీళ్ళకి. సో కాబట్టి అబ్బాయికి అది ఇంపార్టెంట్, ఆరాధన ముఖ్యం అని చెప్పి వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు అబ్బాయి లెగట్లేదు, వాడు చాలా బహుశా బాగలేదేమో, వాడికి వాడు మత్తుగా నిద్రపోతున్నాడు, దుప్పటి కప్పేసుకొని మత్తుగా పడుకుంటున్నాడు, కాబట్టి మీరైనా ఒకసారి ఆకటి ప్రయత్నం చేయండి అంటే, పాస్టర్ గారు ఆవిడ బజాజ్ చేతక్కు ఉండేది, ఆ చేతక్ని బయట పెట్టి స్టాండ్ వేసి లోపలికి వచ్చాడు. పాస్టర్ గారు స్కూటర్ దగ్గరే ఉంది. పాస్టర్ గారు లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి అబ్బాయి పేరు జేమ్స్ లెగరా అన్నాడు. జేమ్స్ మాట్లాడుతున్నా. తర్వాత పాస్టర్ గారు, ఏంటి వీడు లెగట్లేదండి, నా స్వరమని ఎప్పుడు లెగలయ్యడు, ఈరోజు లెగట్లేదేంటి వీడు అని చెప్పి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క జేమ్స్ని ఇలా పట్టుకొని కుదుపుతుంటే ఆ జేమ్స్లో చలనం లేదు. వెంటనే ఆ చెయ్యి పట్టుకొని ఈ రకంగా లాగితే ఆ చెయ్యి చల్లక కనిపిస్తుంది. వెంటనే పాస్టర్ గారికి షాక్ అయిపోయాడు. వెంటనే ఏం చేశాడో తెలుసా, ఆ యొక్క ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తున్నాడు, శ్వాస రాట్లా. జేమ్స్ చచ్చిపోయాడు.
కానీ ఆ పాస్టర్ ఏం చేశాడో తెలుసా? దుప్పటి కప్పాడు ఇలాగా, ఫ్యాన్ ఆన్ చేశాడు, బయటకు వచ్చాడు. పాస్టర్ గారు అడుగుతుంది, ఏమండి వాడు లేచాడా? పాస్టర్ గారు అన్నాడు, వాళ్ళు లెగడలే, నువ్వు నడు వెళ్దాం. ఇద్దరు కూడా కలిసి ఆరాధనకి వెళ్ళారు. ఆరాధన అంతా నడిపించాడు. 3 గంటల ఆరాధన, ఒక్క నిమిషం కూడా తక్కువ చేయలా. ఆ యొక్క మనసును దిట్టపరుచుకున్నాడు. ఆ శవం దగ్గరే కొంత గట్టిగా ఏడ్చాడు, కానీ కళ్ళు తుడుచుకున్నాడు. ఏం తెలియనట్టు బయటకు వచ్చాడు, స్కూటర్ ఎక్కాడు, పాస్టర్ గారిని ఎక్కించుకున్నాడు, ఆరాధనకి తీసుకెళ్తున్నాడు. ఆరాధన చేశాడు, ఆశీర్వాదం కూడా ఇచ్చేశాడు. అప్పుడు దయచేసి సంఘస్థులారా ఒక ప్రకటన ఏంటంటే, మీకు తెలుసు నాకు ఒక ప్రియమైన కుమారుడు దేవుడు నాకు ఇచ్చాడు. వాడి పేరు జేమ్స్. ఈరోజు తెల్లవారుజామున ప్రభు పిలుపు అందుకొని ఆ జేమ్స్ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. కాబట్టి మీరందరూ కూడా మీ ఇంటికి వెళ్ళకుండా మా ఇంటికి రండి. మనం అందరం కూడా కలిసి భూస్థాపన కార్యక్రమం చేద్దాం. చర్చ్ షాక్. పాస్టర్ గారు ఈ మాట వింటం వల్ల కూలబడిపోయింది. ఎవరో వచ్చి నీళ్ళు చల్లారు, అమ్మ లేచింది, సంఘమంతా కూడా పాస్టర్ గారి ఇంటికి వచ్చింది. ఆ బిడ్డను ఎత్తుకొని భూస్థాపన కార్యక్రమం చేశారు. సంఘస్థులు వచ్చి ఆదరిస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు. 5వ రోజు పాస్టర్ గారు తేరుకుంది. ఆమె అడిగింది, అయ్యా నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి, అయ్యా నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి నాకు. మొదటి ప్రశ్న, లేక లేక పుట్టాడు, వాడు చచ్చిపోయాడు నీకు తెలుసు, నాకెందుకు చెప్పలేదు నువ్వు? నాకెందుకు చెప్పలేదు నువ్వు? మీరు చాలా పెద్ద పాస్టర్ గారు. ఈ వార్త తెలిసినట్లయితే అనేకమైన సంఘస్థులు కూడా వచ్చి ఏం చేశారు? మనల్ని ఆదరించేవాళ్ళు. మీరు ఎందుకు చెప్పలేదు? చనిపోయిన వార్త వెంటనే ఎందుకు చెప్పలేదు మీరు? పాస్టర్ గారు చెప్తున్నాడు, నేను ఎందుకు చెప్పలేదు తెలుసా? ఒకవేళ నేను చెప్పినట్లయితే ఏం జరుగును? ఆరాధన ఆగిపోను, ఆరాధన మొక్కుబడిగా జరుగును. నువ్వు హృదయపూర్వకంగా దేవుని ఆరాధించకుండా నువ్వు నీ యొక్క బిడ్డ పట్ల ఉన్న యొక్క మక్కువతో ఇంట్లోనే ఉండిపోదు. నా కుమారుడు చచ్చిపోయినా, నా కుమార్తె చచ్చిపోయినా, దేవునితో మందిరంతో ఉన్న సంబంధం నేను ఎప్పుడూ కూడా చచ్చిపోకుండా నేను తీర్మానం చేసుకున్నానే. వెంటనే ఆ పాస్టర్ గారి కళ్ళ నుంచి నీళ్ళు కారుతున్నాయి. పాస్టర్ గారిని పట్టుకున్నాడు, దేవునికి ప్రథమ స్థానం ఇద్దాం. అప్పుడు పాస్టర్ గారిలోని యొక్క ఆత్మీయతను పాస్టర్ గారు తెలుసుకుంది. ఇలాంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు, ఇలాంటి విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడున్న మనం ఒక ప్రశ్న వేసుకుందాం, నువ్వు అలాంటి విశ్వాసిగా నువ్వు ఉండగలుగుతున్నావా? చిన్న చిన్న సాకులు చూపి దేవుని యొక్క మందిరానికి రాకుండా ఉండేవాళ్ళు కోకలలు ఉన్నారు. కానీ ఆ యొక్క పాస్టర్ గారు తన సొంత కొడుకును పోగొట్టుకున్నాడు, చచ్చిపోయాడు. 13 సంవత్సరాల అబ్బాయి, తనే సర్వస్వం అయినప్పటికీ ఆ అబ్బాయిని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు? దేవుని ప్రేమించాడు. ఆయన గురించి చెప్పొచ్చు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. ఇది ఒలీవ చెట్టుకున్న మొదటి లక్షణం ఏంటండి? ఆ ఒలీవ చెట్టుకు మరణము లేదు. ఎందుకు ఒలీవ చెట్టుకి మందిరానికి తనకు ఉన్న సంబంధాన్ని ఎందుకు ఒలీవ చెట్టుతో పోల్చాడంటే, ఒలీవ చెట్టుకి ఎలాగ మరణం లేదో నాకు దేవుని యొక్క సన్నిధికి దేవుని యొక్క మందిరానికి ఉన్న సంబంధము ఎప్పుడూ కూడా చనిపోకూడదు.
దానికి సాదృశ్యంగా ఒలీవ చెట్టును దేవుడు చూపించాడు. రెండవది ఒలీవ చెట్టులోని యొక్క రక్షణ. ఇర్మియా గ్రంథం 11:16. ఇర్మియా గ్రంథం 11:16. అది చక్కని ఫలము కలిగిన ఒలీవ చెట్టు. చాలండి, థ్యాంక్ యూ బ్రదర్. ఏంటిది? ఈ యొక్క ఒలీవ చెట్టు ఎలాంటిది? చక్కని ఫలము కల ఒలీవ చెట్టు. అంటే ఏంటి? మిగతా చెట్టులో చక్కని ఫలాలు లేవా? మామిడికాయ, మ్యాంగోస్ చక్కని ఫలాలు కాదా? సీతాఫలాలు చక్కని ఫలాలు కాదా? జాక్ ఫ్రూట్, పనసకాయ చక్కని ఫలాలు కాదా? ఆరెంజెస్ చక్కని ఫలాలు కాదా? మరి ఎందుకు చక్కని ఫలములు అని ఒలీవ చెట్టు యొక్క ఫలాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దీంట్లో మర్మం ఉన్నది. ఏంటి ఆ యొక్క మర్మం అంటే, మిగతా చెట్లన్నీ కూడా సీజనల్ ఫ్రూట్స్ ఇస్తాయి. అంటే ఏంటి? మ్యాంగోస్ సమ్మర్లో వస్తాయి, అలాగే ఒక్కొక్క ఫ్రూట్ కూడా ఒక్కొక్క సీజన్లో వస్తుంది. కానీ ఒలీవ చెట్టు ఫలములు అది 13 సంవత్సరాలు లేకపోతే 12 సంవత్సరాల తర్వాత కాపు ఇవ్వటం మొదలవుతుంది. అప్పటి నుంచి ఏ సీజన్లో చూసినా ఒలీవ చెట్టుకి ఏంటంటే ఫలాలు ఉంటాయి. అందుకనే పరిశుద్ధాత్మ చెబుతున్నాడు ఏంటో తెలుసా? అది మంచి ఫలము కలిగిన. దేనికి సాదృశ్యంగా ఇది కనిపిస్తుందంటే, ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలు, క్రైస్తవులు ఏంటంటే సీజనల్ క్రిస్టియన్స్గా ఉంటున్నారు. మా యొక్క ఉండే ప్లేస్లో ఒక మార్కెట్ ఉంది. దాని పేరేంటంటే ఆల్ సీజన్ మార్కెట్ అని పెట్టేశాడు. ఏంటి దాని అర్థం? ఏంటి ఆల్ సీజన్ మార్కెట్ అంటే? ఏంటి అది? ఆడు ఏ ఉద్దేశంతో పెట్టుకున్నాడో అది ప్రశ్న వేరు. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని ఫ్రూట్స్ మాత్రం కొన్ని సీజన్లో కొంతమంది క్రిస్మస్ సీజన్లో ఫలించే క్రైస్తవులు ఉంటారు. వాళ్ళ క్రిస్మస్ సీజన్ క్రైస్తవులు. కొంతమంది గుడ్ ఫ్రైడే సీజన్లో, లెంట్ సీజన్లో వాళ్ళు చాలా భక్తితో ఉంటారు. ఇంకా లెంట్ అంటే అమ్మో, లెంట్ చేయకపోతే ఇంకేమన్నా ఉందా? మళ్ళీ లెంట్ అయిన తర్వాత వాడి పని ఏంటంటే టెంటే. ఆ టెంట్లో నుంచి వాడు బయటికి రాడు, లెంట్ మాత్రమే చేస్తాడు, టెంట్లో ఉంటాడు. తర్వాత వీడేంటంటే లెంట్ సీజన్ ఫలాలు ఇచ్చే క్రైస్తవుడు. ఇంకొంతమంది చర్చి యానివర్సరీ టైంలో ఏంటి ఫుల్గా ఉంటారు. వాళ్ళు ఏంటి తెలుసా? యానివర్సరీ సీజన్ క్రిస్టియన్స్ అన్నమాట. అలా కాకుండా ఒలీవ చెట్టు ఫలముకున్న స్పెషాలిటీ ఏంటంటే ఆల్ సీజన్స్. ఆల్ సీజన్స్ అంటే ఏంటి? జనవరి 1st ఆఫ్ దట్ ఇయర్ టు December 31st ఆఫ్ దట్ ఇయర్ నువ్వేం చేయాలి? ఆల్ సీజన్ క్రిస్టియన్స్గా దేవుల్లో మనము ఉండాలంటే ఫలాలు ఫలించే వారిగా మనం ఉండాలి. మనం ఏం చేస్తాం? ఆదివారం మాత్రం ఫలం, బయటికి వెళ్ళిన తర్వాత వేరేది. అలా కాదు. కాబట్టి మన యొక్క జీవితంలో ఇక ఒలీవ చెట్టు మంచి ఫలములు కలిగిన ఒలీవ చెట్టు. కాబట్టి ఈ యొక్క ఒలీవ చెట్టు ఏం చేస్తుందో తెలుసా? ఫలాలు ఇస్తుంది. ఏం ఫలం? నువ్వు ఏ ఫలం ఇస్తున్నావు? ఆత్మఫలం ఇచ్చే వ్యక్తిగా ఉంటున్నావా? ఏంటి ఆత్మఫలం? చెప్పండి ఒకసారి. ప్రేమ ఉందా? సంతోషం ఉందా? అందుకనే గొంతు జించుకుని నా వండరా బాబు, నడవండి నడవండి, సంతోషంగా ఉండండి, బిగిసిపోకు. చచ్చిపోయినవాడు నవ్వడం చూసారా? కరెక్ట్. చచ్చిపోయిన ఎప్పుడైనా నవ్వుతుంది చూసారా? ఏదైనా జోకేశాడు అనుకో, అని చచ్చిపోయిన శవం ఏమైనా నవ్వుతుందా? బతుకున్నాడు నవ్వుతాడు. ఈ రోజులంతా కూడా చచ్చికొస్తారు. ఎంత చెప్పినా కానీ నాకు కారణం ఏంటి? నేను అన్నాం, దాని అర్థం అదే. కాబట్టి మనకి జీవితాల్లో మనం ఏం చేయాలంటే, ఒక పాస్టర్ గారు అంటాడు ఏంటో తెలుసా? ఫీల్ అవరా హీల్ అవుతావు. పక్కలు చెప్పండి, ఫీల్ అవ్వు హీల్ అవుతావు అంటే దీని అర్థం ఏంటి? ఫీల్ అయితే హీల్ అవుతావు, ఫీల్ అవ్వకపోతే నో హీలింగ్, నరకం. ఫీల్ అయితే హీల్ అయ్యి ఎక్కడికి వెళ్తావు? హెవెన్లోనికి వెళ్తావు. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్పేటప్పుడు ఫీల్ అవ్వు. నాకే ఓ కొట్టేస్తున్నాడు ఈరోజు, ఉతికేస్తున్నాడు పాస్టర్.
ఫీల్ అయితే బతుకు మార్చుకుంటావు, బతుకు మార్చుకుంటే ఏమవుతావు? హీల్ అవుతావు. హీల్ అయితే ఏమవుతావు? ఎక్కడ ఉంటావు? అంతే, అంతే కదా. మనకు కావాల్సింది ఏంటండి? హీల్ అవ్వాలి. హీల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వవా? ఈ గొడవ ఏంటంటే ఈ రోజుల్లో ఫీల్ అయిపోతున్నాం. ఫీల్ మంచిది. అది శవంకి ఫీలింగ్ ఉండదు, ఉంటుందా? ఓ శవమా శవమా అని చెప్పి దానిపైన ఒక బస్తా మూట పెట్టు, దానిపైన బస్తా మూట పైన పెట్టు, శవం పైన. నాకు బరువుగా ఉంది, నొప్పిగా ఉంది, తీసే అంటదా? లేదు. 1000 కేజీలు పెట్టినా కానీ అది అలాగే ఉంటుంది. అదే మనిషి పైన ఒక 50 కేజీలు ఎక్కడ పెట్టు, ఉరే మొయిలైపోతున్నా, తీరా 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 అంటావు. ఫీల్ ఫీల్ ఫీల్. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని అందించేటప్పుడు ఏం చేయాలంటే ఫీల్ అవ్వు, ఫీల్ అవ్వు. ఇది నాకే 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 ఫీల్ అవ్వు, ఫీల్ అవ్వు. ఫీల్ అయితే ఏమవుద్ది? హీల్ అవుతావు. హీల్ అయితే ఏమవుద్దో తెలుసా? దేవుని యొక్క శిష్యుడిగా ఇక లోకంలో నువ్వు ఉంటావు. ఫీల్ అయితే ఫలాలు నీ జీవితంలో కలుగుతాయి. చాలామందికి ఫీలింగ్ లేదు కాబట్టి ఫలాలు లేవు, ఫ్రూట్స్ లేవు. ప్రేమ, సంతోషం, సమాధానం గుక్క పెట్టుకుని చెప్పేస్తాం. కానీ లైఫ్లో మాత్రం, అందుకని ఒక భక్తుడు పాడతాడు, ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయా, లుత్వముతో మంచితనం, విశ్వాసము, సాత్వికం, ఆశా నిగ్రహములతో సాగిపోదము క్రీస్తుతో, సేనాధిపతి యేసుతో. కాబట్టి మనం యేసుతో సాగిపోయేవాడు ఏ ఫలాలు ఫలించాలి? ఆత్మఫలములో ఉండాలి. ఇక ఆత్మఫలం ఎప్పుడో ఆల్ సీజన్లో ఏం చేయాలి? ఆత్మఫలం. సంతోషంగా ఉన్న ఆత్మఫలం, దుఃఖంగా ఉన్న ఆత్మఫలం. ఏ స్థితిలోనైనా మనం ఏం చేయాలి? నీకేమున్నా లేకపోయినా ఏం చేయాలి? సీజనల్ క్రిస్టియన్గా ఉండకు. అన్నీ బాగుంటే కాదు దేవుని స్తుతించడం, ఏమీ లేకపోయినప్పటికీ దేవుణ్ణి స్తుతించినప్పుడు యు ఆర్ ఏ ఆల్ సీజన్ క్రిస్టియన్. కాబట్టి ఒలీవ చెట్టుకున్న మొదటిదేంటి చెప్పండి? అది మరణం లేదు. దాని అర్థం ఏంటి? దేవుని యొక్క మందిరానికి మనకి సావు అనేది ఉండకు. అంటే రాకపోతే చావే, వస్తే బతుకుతావు. ఇక నుంచి రాకుండా ఉంటే ఆ రోజు నువ్వు చచ్చిపోయినట్టే. బతుకుతున్నావు, వేసుకోవచ్చు, ఎంతన్నా వేసుకోవచ్చు, చెంట కొట్టుకోవచ్చు. కానీ దేవుడు అన్నాడు, రే చచ్చిపోయేవరా, ఈరోజు నువ్వు చచ్చిపోయేవరా. ఓకే. సో కాబట్టి అది మొదటిది. రెండోది ఏంటండి? అది చక్కని ఫలాలు ఇచ్చే చెట్టు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి సీజన్లో కూడా ఏముంటుంది? ఒలీవ చెట్టు ఫలాలను ఇస్తుంది. అలాగే మనం కూడా ఏం చేయాలంటే ఫలాలు ఇచ్చేవారిగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం మనకు అందించబడేటప్పుడు మనం ఏం చేయాలి? ఆ దేవుని యొక్క వాక్యం నాకే అని చెప్పి ఫీల్ అయ్యి మనకి జీవితాలను ఏం చేయాలి? మార్చుకున్నప్పుడు ఆత్మఫలం మనకి జీవితాలు మనం ఫలిస్తాం. ఓకేనా? ఒక ఆమె చర్చి మానేసిందంట. ఓకే. పాస్టర్ గారు వెళ్ళి, అమ్మ ఎందుకమ్మా చర్చి మానేసావు అన్నాడు. పాస్టర్ గారు, నేను ముందే చెప్పాను కదా, నన్ను ఏం అడగకూడదు నువ్వు. అవునా? ఓ సరేనమ్మా. అమ్మ కారణం తెలుసుకోవచ్చా అని అడిగాడంట. పాప మా పాస్టర్ గారు ఏంటంటే పేద పాస్టర్ గారు, పాప చిన్న సంఘం. సో కాబట్టి ఆయన అడిగితే ఆమె చెప్తుందంట, మీరు చాలా పార్షియాలిటీ పాస్టర్ గారు ఉందంట. ఇలాగ పెట్టి ఇలా చూపించి ఏం లేదు, గుడ్లు ఆ ఏలు దింపేదట్టే మాట్లాడేసింది. ఎందుకంటే పల్లెటూరు కదా కొంచెం. పాస్టర్ గారికి అర్థం అవట్ల. పార్షియాలిటీ అమ్మ, ఏ విషయంలో పార్షియాలిటీ అమ్మా? అప్పుడు ఆమె చెప్పిన సమాధానం విని పాస్టర్ కళ్ళు తిరిగిపోయినాయి. చెప్తాను ఏంటంటే, ఆమె ఏం చెప్పిందంటే, చూడమ్మా సార్, మళ్ళా గౌరవం ఎవడకు కావాలా గౌరవం? చేసేదంతా చేసి మళ్ళా సార్, ఆమెకేమో ఇంత రొట్టె పెడతావా, నాకేమో ఇంత పెడతావా? అమ్మ ఏంటమ్మా ఈ రొట్టెంటి, కథ ఏంటి అని ఏం అర్థం అట్లా. ఏంటంటే మనకైతే అందుకే నా గొడవ లేకుండా ఉండాలని చెప్పే మన చర్చిలో ఏంటంటే ప్రభురాత్రి భోజన సంస్కారంలో మనం ఏం చేస్తున్నాం? ఫిక్స్డ్ ప్యాకింగ్ అంతే. ద్రాక్షరసం ఇంతే, రొట్టె ఇంతే. కానీ ఆ సంఘం ఏంటంటే ఇలాంటి కొంచెం పరిస్థితులు లేవు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే రొట్టె చేస్తారనమాట. అప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారంటే ఆ రొట్టెని ఇలా తుంచి ఒక్కొక్క చేతిలో పెడతాడు. ఆయన పాస్టర్ గారు ఏం చెప్పాడు? కళ్ళు మూసుకొని మీరేం చేయాలి? మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోకుండా దేవుని జ్ఞాపకం చేసుకొని మీ జీవితాలను జ్ఞాపకం చేసుకొని తీసుకోండి అంటే ఈమె లూసిఫర్లా కళ్ళు తెరుచుకొని చూస్తుంది. ఏంటి? వాడికి ఎంత పెడతాయి,
ఈమెకి ఎంత పెడతాను, నాకెంత పెడతాను, అది పట్టుకుంది. పొరపాటున పాస్టర్ గారు కొంచెం ఈయన తుంచేటప్పుడు కొంచెం పెద్ద ముక్క వచ్చింది, పక్క ఆమెకి ఎంత పెద్ద ముక్క అయిందంట, ఈయనకేంటంటే చిన్న ముక్క అయిందంట, అందుకని ఈ మానేసిందంట. ఇది న్యాయం అండి? ఈ రోజుల్లో సంఘం అంటే ఎంత చులకనైపోయిందంటే ప్రజలకు. ఎందుకంటే సంఘం యొక్క కాన్సెప్ట్ తెలుసుకోవట్లా జనాలు, సంఘం యొక్క అర్థం తెలుసుకోవట్లా, బైబిల్ వారి యొక్క జీవితాల్లో ఇక్కడ లేదు అక్కడ. అందుకనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏం చేద్దాం, ఈరోజు నుంచి ఫీల్ అవ్వు, పక్కన ఉన్నాడు చెప్పు, ఫీల్ అవ్వు. పాస్ ఏం చెప్పినా ఫీల్ అవ్వు, అది నీ మంచికే. దులిపేసుకొని పోకో, దేవుడు దులిపేస్తాడు నిన్ను. దేవుడు దులపక ముందు పాస్టర్తో దులిపించుకో, పరలోకంలో ఉంటాం. ఓకే, రైట్. సో కాబట్టి ఫలాలంటే ఏడో తెలుసా? కొంతమంది వస్తారు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా కానీ అటు ప్రార్థన చేయమంటే నాకు నేను చేయనండి. బైబిల్ చదవంటే నేను బైబిల్ చదవను. ఫలాలంటే ఏంటి? ఫలాలంటే ఏంటి? దేవుల్లో ఎదగటం, ప్రార్థనా జీవితంలో ఎదగటం, వాక్య జీవితంలో ఎదగటం, సిగ్గుపడకుండా నేర్చుకుంటాం. అవునా? సో కాబట్టి పక్కోళ్ళు చెప్పండి, సాక్ష్యం లేకపోతే మోక్షం లేదు. ఏంటి సాక్ష్యం లేకపోతే? ఎవరన్నా సాక్ష్యం చెప్పంటే అప్పుడు ఏమైనా చెప్పు, సాక్ష్యం లేకపోతే మోక్షం లేదు నీకు. ఎక్కడ సాక్ష్యం? ఒక్క సంఘంలో మాత్రం సాక్ష్యం, బయట కూడా సాక్ష్యం మనం చెప్పేవారిగా ఉంటే మనకు మోక్షాన్ని వస్తుంది. రెండోది అయిపోయింది, మరి మూడోది చెప్పేసి ముగిస్తా. ఓకే, మూడోది ఏంటంటే ఒలీవ చెట్టు దేనికి పోల్చబడిందంటే నిర్గమాకాండం 27:20. నిర్గమాకాండం 27:20. నిర్గమాకాండం 27:20. దీపము నిత్యము వెలుగునట్లు ప్రదీపనముకు దంచి తీసిన అచ్చమైన ఒలీవల నూనె తేవలను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించును. ఇది పెద్ద సబ్జెక్టు, నేను నా దగ్గర ఉన్న 5 నిమిషాలు ముగించలేను. కాబట్టి ఏం చేద్దాం, మీకు శుభవార్త, దీన్ని నెక్స్ట్ వీక్ పోస్ట్పోన్ చేస్తా. చెప్దామని ఫుల్ జోష్లో ఉన్నా, కానీ ఇది కాస్తో కోస్తో చెప్పి ముగించేదానికి అయ్యే పరిస్థితి కాదు ఇది. కాబట్టి మూడవ లక్షణాన్ని నేను నెక్స్ట్ వీక్ మీకు తెలియజేస్తాను, ప్రభు చిత్తమైతే, దేవుడు మనకు అవకాశం ఇచ్చినట్టు. ఓకే, 2 విషయాలు. ఓకే, ఏంటి 2 విషయాలు ఈరోజు నేర్చుకుందాం మనం? దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. ఏంటి పచ్చని ఒలీవ చెట్టులోని ప్రత్యేకత ఏంటి? మొదటిది, ఒలీవ చెట్టుకు మరణము లేదు. కాబట్టి మందిరానికి మనకు మరణం అనేది ఉండకూడదు, చావు అనేది ఉండకూడదు. ఓకే, అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు దేవునికి మందిరంలో మనం ఏం చేయాలి? కనబడే వారిగా మనం ఉండాలి. ముఖ్యంగా ఆదివారం అనేది ప్రభువు దినము, అది ఆరాధన దినం. దాన్ని సొంత కార్యాల కోసం, వేరే దానికోసం మనం వాడకూడదు. అక్కడ నీ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. నువ్వు ఇక్కడికే రమ్మని చెప్పట్లేదు, నువ్వు ఎక్కడికైనా ఇల్లు దేవుని ఆరాధన చేయి. అర్థమైందండి? అది మొదటిది. రెండోది ఏంటండి? అది చక్కని ఫలాలు ఇచ్చే చెట్టు. కాబట్టి అది మిగతా చెట్లన్నీ కూడా సీజన్గా మాత్రమే ఫలాలు ఇస్తాయి. కాబట్టి మ్యాంగోస్ కావాలంటే నీకు ఆ సీజన్లో వెళ్ళాలి, మిగతా సీజన్లో నీ దొరకవు. ఒకరు దొరికినా కానీ బాగోవు. ఓకే, దాన్ని ఏదో ప్రాసెస్ చేసి పెడతాడు అది. కానీ ఇదేంటంటే ఒరిజినల్. దేవుడు ఎప్పుడు ఒరిజినలే. దేవుడు ఏం చెప్తున్నాడు? డూప్లికేటరా ఉండకరా నువ్వు. ఎప్పుడు ఏం చేయాలి? నువ్వు ఒరిజినల్గా ఉండాలి. ప్రతి సీజన్లో నువ్వేం చేయాలి? ఫలించే క్రైస్తవుడిగా నువ్వు ఉండాలి. ఫలించాలంటే ఏం చేయాలి? ఫీల్ అవ్వాలి. ఫీల్ అయితే హీల్ అవుతావు. హీల్ అయితే ఏమవుతావు? ఫ్రూట్ఫుల్ పర్సన్గా నువ్వు మారుతావు. ఫ్రూట్ఫుల్గా పర్సన్గా మారితే ఏమవుతుందంటే పరలోక రాజ్యంలో మనం ఉంటాం. అలాంటి కృప దేవుడు మనకిచ్చి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్.